ఆమె కథ సాధారణం కాదు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. కానీ ఆ మాటను రియల్ లైఫ్లో ప్రూవ్ చేసింది ఈ 93 ఏళ్ల బామ్మ. 90 ఏళ్లు దాటాక చాలా మంది విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ అమ్మమ్మ మాత్రం ట్రాక్లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. 8 మంది పిల్లలకు తల్లి తండ్రి తానే అయి పెంచింది. జీవితమంతా బాధ్యతలతో నిండిపోయినా ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. 2 ఏళ్ల క్రితం మనవడు జై కిషన్ పారా అథ్లెట్లకు ట్రైనింగ్ ఇస్తుంటే నేను పరిగెత్తుతా అని పానీదేవి ఛాలెంజ్ చేసింది. మొదట అందరూ నవ్వారు. కానీ ఆమె మనవడు మాత్రం పరిగెత్తు అని ప్రోత్సహించాడు. మనవడి సపోర్ట్ తో 91 ఏళ్ల వయసులోనే రన్నింగ్ ప్రారంభించి కాళ్లు వణికినా గాయాలు పాలైనా ఆవిడ పరుగు మాత్రం వీడలేదు. రోజు ఇంటి పనులు పూర్తి చేసి ట్రాక్ లో ప్రాక్టీస్ చేయడం ఆమె రొటీన్. 100 మీటర్ల ట్రాక్ ను 91 ఏళ్ల వయసులో కేవలం 45 సెకండ్లలో పూర్తి చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారామె. గాగ్రా చోళీతో ట్రాక్ లో దూకిన ఆమెను చూసి క్లాప్స్ తో మైదానం మార్మోగింది. పోటీకి ముందు గుంతలో పడిపోయి మోకాళ్లకు సీరియస్ ఇంజురీ అయింది. డాక్టర్స్ బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. కానీ పానీదేవి డెసిషన్ ఫైనల్. మహా అయితే ఓడిపోతాను, కానీ కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం చేయను అంటూ ట్రాక్ లోకి దిగింది. ఆ హార్డ్ వర్క్ రిజల్ట్ ఏంటంటే 2023లో మొదటి మెడల్, 2024లో పూణేలో ఏకంగా నేషనల్ లెవెల్ గోల్డ్ మెడల్ విన్ అయింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మరాలోనే దాచేసింది. మనవడి వీడియో పోస్ట్ చేయకపోతే దేశం మొత్తం ఆమె గురించి అసలు తెలిసేదే కాదు.